దాసరి రాము తెలగా బలిజన కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశానికి కన్వీనర్ని. విజయనగరం శ్రీకాకుళం జిల్లాతో మంచి అనుబంధం ఉంది నాకు. అందరూ నా పాత స్నేహితులు అందరూ కూడా ఈ రోజున రాబోయే ఎలక్షన్ సందర్భంగా విజయనగరం జిల్లా నిమ్మల కాన్సీకి వచ్చారు. ఇక్కడ జనసేన పార్టీ తరఫున లోకం నాగమాధవి గారు కంటెస్ట్ చేస్తున్నారు. వారి మద్దతుగా మీ అందరం కూడా నెల్లిమల్ల కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇక్కడున్న కాపు, బీసీ, ఎస్సీ వర్గాలు, పేద వర్గాలు అందరం కూడా ఒక ఆత్మీయ సమావేశంలాగా కలిసి అందరం కలిసి ఒక వాయిస్ ఇస్తున్నాం. అందరినీ కోరుతుంది ఒకటే, ఈ కాపులు, బీసీ, ఎస్సీ వర్గాలు అందరూ కూడా ఎవరు అధికారం అనుభవించిన కులాలు కాదు, డబ్బును కులాలు కాదు. ఇలాంటి అణగారిన వర్గం, పేద వర్గాల నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం రావటం, రాష్ట్ర స్థాయిలో పార్టీలు నడపటం, ఇలా అంత శక్తి ఎవరికి లేదండి. అంత డబ్బులు లేదు, ఎవరు అంత శక్తి ఉన్న వాళ్ళు కాదు, ఎవరు కూడా అంత ఒకప్పుడు అధికారం అనుభవించిన వాళ్ళు కూడా కాదు ఎవరు కూడా. అందులోంచి పవన్ కళ్యాణ్ గారు మంచి బయటకు వచ్చి తన శక్తి కొలది పార్టీని పెట్టి ముందు తీసుకెళ్తున్నాడు. ఆయన ఓడిపోయినా సరే వెనకడు గీయకుండా, డబ్బులు ఉన్నా లేకపోయినా సరే, ఉన్నంత అప్పులు చేసేది సరే పార్టీ నడుపుకుంటూ ముందు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఒక మంచి ఆశయాలతో వెళ్తున్నాడు. అట్టడుగు పేద వర్గాలకు రాజ్యాధికారం అందాలి, అవినీతి రహిత పాలన జరగాలి, సమాజ నిర్మాణం అవ్వాలి. ఒకప్పుడు ప్రజారాజ్యం పేరుతో కూడా అదే ప్రయత్నం జరిగింది. దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, యువత బ్యాచ్ లో ఉన్నారు. సామాజిక న్యాయం అనే పేరుతో చిరంజీవి గారు 110 స్థానాలు బీసీలకు ఇచ్చారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఎవరు ఇచ్చారు? 110 కాదు, ఇప్పుడు ఏమన్నా ఒక 50-60 మంది ఇస్తారో మనం చూద్దాం. 10 ఏళ్ల క్రితమే 110 స్థానాలు బీసీకి ఇచ్చారు. రిజర్వేషన్ లేని చోట ఎస్సీకి ఇచ్చారు చిరంజీవి గారు. అదే ఆశయాన్ని మళ్ళీ ఆయన పార్టీ తీర్చిదా నిద్రపోలేదు. అందరూ కలిసి అధికారం అనుభవించిన కులాలు మళ్ళీ ఆయన ఈ ఆశయాన్ని కంటిన్యూ చేయడానికి జనసేన పార్టీ పెట్టి ముందుకు వెళ్తున్నారు. ఆ పార్టీ తరఫున ఆ పేద కులాల పార్టీ సంబంధించి లోకం నాగమాధవి గారు నెల్లిమల్ల నియోజకవర్గంలో అంటే విజయనగరం జిల్లాలో ఒక సీటే జనసేన పార్టీకి ఇచ్చింది. అది కూడా ఈ నెల్లిమల్ల కాన్స్టిట్యున్సీ. లోకం నాగమాధవి గారు నిలబడ్డారు. గతంలో కూడా వారు ఇక్కడ కంటెస్ట్ చేయడం జరిగింది. పార్టీకి మొదటి నుంచి అండగా ఉన్నారు. కాబట్టి మీ కాపులు, బీసీఎస్సీ, పేద వర్గాలు అందరూ కోరుతుంది ఒకటే, దయచేసి మీరందరూ కూడా మనలాంటి పేద కులాల నుంచి వచ్చిన ఈ జనసేన పార్టీని కాపాడుకోండి. ఆ అభ్యర్థుల్ని గెలిపించండి, దయచేసి గెలిపించి ముందుకు తీసుకెళ్ళండి. ఈ పథకాలు అంటారా ఎప్పుడు ఉంటాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న పథకాలు టీడీపీ చంద్రబాబు నాయుడు ఆపాడా? చంద్రబాబు నాయుడు పెట్టింది జగన్ ఏమైనా ఆపాడా? జగన్ రేపు ఎవరైనా నడుపుతారు. పథకాలు అభివృద్ధి జరుగుతుందా లేదా, అవినీతి రహిత పాలన జరుగుతుందా లేదా, దౌర్జన్యాలతో సంబంధం లేకుండా పాలన అందిస్తున్నారు లేదా, అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని సంపద తీసుకెళ్తున్నారు లేదా, వ్యాపారాలు అభివృద్ధి చేస్తున్నారు లేదా, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి లేదా, నిత్యావసర సరుకుల ధరలు ఎట్లా ఉన్నాయి, కరెంటు ఛార్జీలు ఎట్లా ఉన్నాయి, ఇవి ముఖ్యం. పథకాలు ఎప్పుడు వస్తాయి. నీ దగ్గర పథకాలు 10 రూపాయలు ఇచ్చి విడిగా వేరే రోజువారీ ఖర్చులు 50 రూపాయలు లాగేస్తుంటే ఆ మాత్రం ఆలోచించలేని దిక్కుమాల స్థితిలో మనందరం ఉన్నామా? మన పేద జనాన్ని ఎట్లా ఉన్నారంటే మీ పథకాల పేరుతో బానిసలు చేశారు మనల్ని. మళ్ళీ ఎలక్షన్ లో డబ్బులు ఇచ్చి బానిసలు చేశారు మనల్ని. చివరికి ఎట్లా ఉందంటే ఓటింగ్ వేసుకునే యంత్రాంగంలా వాడుకుంటున్నారు. అధికారాన్ని వాళ్ళు ఇష్టం వచ్చిన రాష్ట్రమేమో అప్పుల్లో ఉంది, ఎలక్షన్ లో 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు? ఒక ఇసుక మీద 1000 కోట్లు, చీప్ లిక్కర్ 1000 కోట్లు, మన దగ్గర తీసుకున్న డబ్బు మళ్ళీ మనం తీసుకొచ్చి పోస్తున్నారు. దయచేసి ప్రలోభాలకు లొంగద్దు. మన పెద్దలు ఎంతో కష్టపడి స్వతంత్రం తెచ్చి ప్రజాస్వామ్యం ఇచ్చింది 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు అమ్ముకోమని కాదు. దయచేసి ఆ పద్ధతులు మార్చుకోండి. ఓట్లు అమ్ముకోవాలి. నిజాయితీ కలిగిన వ్యక్తులకి, విలువలు కలిగిన పార్టీలకి ఓట్లు వేయమని చెప్పని కోరుతున్నాను. అందరూ ఐకమత్యంగా ఉండండి. పేద వర్గాలందరూ కూడా కలిసి పనిచేసుకోండి. ఒక వ్యక్తి కష్టపడి తన పార్టీని నడుపుతూ సమాజానికి ఏదో చేయాలని తాపత్రయపడుతున్నాడు. అతని తాతలు ముత్తాతలు ఎవరు 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు కాదు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి దోచుకున్న వాళ్ళు కాదు. ఇంట్లో డబ్బులు తెచ్చి పార్టీ ఖర్చు పెడుతున్నాడు. కౌలు రైతులు ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బుల్ని 30 కోట్ల రూపాయలు ఆయన జోబులో డబ్బులు తీసిస్తున్నాడు. మంచి వ్యక్తిని కాపాడుకోకపోతే ఎవరిని పోషిస్తారు రేపొద్దున? మన పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా? ఒక వైజాగ్ లో కొద్ది తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడన్నా డిగ్రీ చదువుకున్న ఉద్యోగం ఉందా? పక్క రాష్ట్రాలకు పోవాలా? ఇప్పుడు వేరే రాష్ట్రానికి వలస వచ్చి పనిచేస్తున్నారు రైతు కూలీలు మిగతా చోట్ల. ఈ రాష్ట్రం ఇలాగే 10 లక్షల కోట్ల అప్పుల్లో ఇదే రాష్ట్రం ఇలా కంటిన్యూ అయితే మాత్రం మనం వేరే చోట్లకి కూలి పనికి వెళ్ళాల్సి వస్తుంది. అది ఆలోచిస్తున్నారు ఎవరన్నా? జనం ఎవరన్నా? అప్పులు చేసి పప్పులు బెల్లాలు వచ్చినట్టు వచ్చుతారు. సంపద ఉంటే పంచాలా, సంపద సృష్టించి పంచాలా. ఇది ఎక్కడ దుర్మార్గం. రెండోది, మన కేంద్ర సహకారం లేకపోతే ఒక్క రోజు కూడా ఈ పార్టీ ముందు నడవదు. రేపు ప్రభుత్వాలు నడవు.
అందుకనే బీజేపీ పార్టీ కూడా మనతో పాటు కలుపుకున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ రేపు నరేంద్ర మోడీ గారు అద్భుతమైన మెజార్టీతో గెలవబోతున్నారు. రేపు రాష్ట్రం మనకి ఏ అవసరాలు ఉన్నా కూడా కేంద్ర సహకారం తీసుకోవాలి. లేకపోతే ఒక్క నెల జీతాలు కూడా ప్రభుత్వ జీతాలు ఇవ్వలేము, ఒక్కరోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపలేము అప్పు చేయకుండా. ఆ స్థితిలో ఉంది. ఇది గాడిలో పెట్టాలంటే కనీసం 10-15 ఏళ్ళు పడుతుంది. ఈ రాష్ట్ర ప్రస్తుతం ఉన్న అప్పుల వ్యవస్థ నుంచి బయటపడాలంటే, ఈ గందరగోళ పరిస్థితి బయటపడాలని 10-15 ఏళ్ళు పడుతుంది. అది కూడా సభ్యమైన నిజాయితీగా అనుభవం కలిగిన పరిపాలనిస్తేనే. కాబట్టి ఎన్ని ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు మెట్టు దిగి అందరినీ కలుపుకొని ముందు ఈ రాక్షస పరిపాలన ఆగాల, ప్రజలకు మంచి జరగాలని ఒక భావంతో అందరూ కూటమిగా కలుపుకొని ఆయన ఎలక్షన్స్ ముందుకు వెళ్తున్నారు. ఆయన పార్టీ అభ్యర్థిగా మన నాగమాధవ్ గారికి నిలబడ్డారు. జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకి మీ అందరి యొక్క ఓటు అమూల్యమైన ఓటు వేసి గెలిపించమని కోరుతున్నాం. ముఖ్యంగా మొదటి ఓటు ఎంపీ ఓటు ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. ఎంపీ ఓటు మొదటి ఓటు ఉంటుంది, రెండో ఓట్లు గాజు గ్లాస్ ఉంటుంది. అవి జాగ్రత్తగా చూసుకొని అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు వేయండి. ఎలక్షన్లు తప్పకుండా పాల్గొనండి. మనం ఆ ఓటు హక్కు వినియోగించుకుంటేనే మనం బతుకున్నట్టు లెక్క. ఆ పని చేయండి. సెలవులు ఇచ్చారు కదా అటు ఇటు పోబాకండి. అందుకని ఓటు హక్కు వినియోగించుకోండి. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడు. థ్యాంక్ యూ. ఎంతో మంది భారతీయులకు ఆదర్శమయ్యి, ఎంతో మంది భారతీయులకి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో ప్లేస్మెంట్లు ఇచ్చి వాళ్ళందరినీ ఒక ఉన్నతమైన ప్లేస్ లో ఉంచిన మహా అద్భుతమైన జంట ఆ లోకం నాగమాధవ్ గారు మరియు లోకం ప్రసాద్ గారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు లక్కీ.